పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండే అధికారం పోయినటువంటి అక్కస్తోటి, వాళ్ళు ప్రజల కోసం కాదు మాట్లాడేది, అధికారం పోయినటువంటి అక్కస్తోటి నిన్నటిదాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో యువతనంతా ఉపయోగించుకున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిండ్రు, ఉద్యోగమే ఒక ఉద్యోగం కోసమే తెలంగాణ ఉద్యమం అని చెప్పిండ్రు. కానీ 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలే, డిఎస్సి ఇవ్వలే, మరి గ్రూప్ 1 ఇవ్వలే, గ్రూప్ 2 ఇవ్వలే, నోటిఫికేషన్లు ఇవ్వలే. ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా లీక్ అయి క్యాన్సల్ అయి రోజుల తరబడి సంవత్సరాల తరబడి మన పిల్లలు కోచింగ్ సెంటర్లలో దింపుకున్నటువంటి పార్టీ అలా కొలువుల కోసం మేము ధర్నాలు అంటున్నాం. నిన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినాం. తట్టుకోలేక ఇవాళ విమర్శల మీద విమర్శలు. నిన్నటిదాకా మీరే ఉన్నారు, ఉద్యోగాలు ఎవరైతే నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా లీకేజ్ చేసి మరి అబాస్ పాలైనరు. ఇవాళ మనల్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండే అధికారం పోయినటువంటి అక్కస్తోటి, వాళ్ళు ప్రజల కోసం కాదు మాట్లాడేది, అధికారం పోయినటువంటి అక్కస్తోటి నిన్నటిదాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో యువతనంతా ఉపయోగించుకున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిండ్రు, ఉద్యోగమే ఒక ఉద్యోగం కోసమే తెలంగాణ ఉద్యమం అని చెప్పిండ్రు. కానీ 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలే, డిఎస్సి ఇవ్వలే, మరి గ్రూప్ 1 ఇవ్వలే, గ్రూప్ 2 ఇవ్వలే, నోటిఫికేషన్లు ఇవ్వలే. ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా లీక్ అయి క్యాన్సల్ అయి రోజుల తరబడి సంవత్సరాల తరబడి మన పిల్లలు కోచింగ్ సెంటర్లలో దింపుకున్నటువంటి పార్టీ అలా కొలువుల కోసం మేము ధర్నాలు అంటున్నాం. నిన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినాం. తట్టుకోలేక ఇవాళ విమర్శల మీద విమర్శలు. నిన్నటిదాకా మీరే ఉన్నారు, ఉద్యోగాలు ఎవరైతే నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా లీకేజ్ చేసి మరి అబాస్ పాలైనరు. ఇవాళ మనల్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు.